తగ్గించుకొని మీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తున్నాం. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మన విశ్వాస జీవితంలో వక్రమైనటువంటి ఒక జనముగా కనపడకుండా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అటువంటి యొక్క నిరీక్షణ కొరకై మనమందరం కూడా మన యొక్క స్వభావంలో, మన యొక్క క్రియలలో వక్రం అనేది ఉండకుండా ఉండాలని ప్రభు యొక్క చిత్తం. కీర్తన 101:4 వచనంలో మనము చదివి వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన 104 101:4 వచనం. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్యమును నేను అనుసరించను. గమనించండి, దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉండాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ఈ మూర్ఖ చిత్తము అనేది మనం ఎప్పుడైతే మన యొక్క హృదయంలో దేవుని యొక్క ప్రేమ అనేది లేకుండా పోతుందో మనలో ఒక మూర్ఖత అనేది పెరుగుతుంది. ఆ మూర్ఖతనం అనేది మన యొక్క జీవితాన్ని అర్థం లేని యొక్క స్థితిలో మనల్ని అది చేస్తుంది అని చెప్తున్నాడు. అందును బట్టి ఆ వక్రమైనటువంటి యొక్క మూర్ఖతనాన్ని మన జీవితంలో ఎప్పుడూ రాకుండా చూసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే ద్వితీయోపకాండదేశం 32వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ద్వితీయోపకాండదేశము 32:5 వచనము. వారు తమను తామే చెడుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము. గమనించండి ప్రియమైన వారులారా, ఇక్కడ ఎప్పుడైతే ఆ మూర్ఖత మన జీవితంలోనికి వచ్చిందో ఆ జనము దేవుని యొక్క పిల్లలు కారు అంటున్నాడు. ఈ మూర్ఖత మన జీవితాన్ని ఎంత భయంకరమైనటువంటి ఒక స్థితిలోనికి నెట్టేస్తుందో చూడండి. అందుకనే మన యొక్క మాటలు, మన యొక్క క్రియలోను, మన ప్రతి విషయంలోనూ మూర్ఖత మన దగ్గర ఉందా? మనం మాట్లాడే మాటలు ఏమిటి? మనము జీవించే జీవితం ఏమిటి? మనలో మూర్ఖత స్వభావం అనేది మన జీవితంలోనికి వస్తూ ఉంది అని చెప్పి మనము చూసుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ మూర్ఖతగా మాట్లాడడము, అర్థం లేకుండా మాట్లాడడము, మరి ఇటువంటి యొక్క స్వభావం కలిగినటువంటి యొక్క ఆ ఒక్కర జనమైనటువంటి ఆ జనము దేవునికి పిల్లలు కానే కాలేరు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క పిల్లలుగా మార్చబడాలంటే ఈ గుణం మనం ఎప్పుడూ మన దగ్గర లేకోకుండా చేయాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇటువంటి యొక్క గుణాలు మన జీవితాన్ని ఏం చేస్తాయో తెలుసా? మరి దరిద్రతకు తీసుకొని వస్తాయి. అనేకమైనటువంటి యొక్క శ్రమలకు, వ్యాధులకు, బలహీనతలకు మరి మనల్ని తీసుకొని వస్తాయి. అందునిమిత్తమే ఆయన అంటున్నాడు, అటువంటి యొక్క వక్రమైనటువంటి యొక్క గుణములు మన యొక్క హృదయంలో నుండి రాకూడదు అంటాడు. అందుకనే అంటాడు, సామెతల్లో అంటాడు, 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఏమంటున్నా అంటే అటువంటి యొక్క స్వభావం కలిగినటువంటి యొక్క మనుషులు ఏమాత్రము దేవునికి సంబంధి కాడు అని ప్రభు చెప్తున్నాడు. అందును బట్టి తన వాక్యమును మన యొక్క జీవితంలో నిలిచిన ఎడల మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటామని సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యము, ఆ మూర్ఖత మనలో ఉన్నప్పుడు మనము ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో జీవించగలుగుతాము అంటున్నాడు. ఒకసారి మనం చదువుదాం. 2:15 వచనం సామెతల. వారు నడుచుకునేటువంటి యొక్క తోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. గమనించండి, వారి జీవితంలో ఎటు చూసినా వంకరి తోవలే, ఎటు చూసినా చెడు బుద్ధులే, ఎటు చూసినా దేవునికి విరుద్ధమైనటువంటి యొక్క కార్యములలో వారు ఎదురు చూస్తూనే ఉంటారే కానీ ఒక మంచి కార్యములు వారి దగ్గర కనబడవు. పైకి కనబడు నిమిత్తం మాత్రం మంచిగానే కనబడతారే కానీ వారి యొక్క జీవితాలలో కానీ వారి యొక్క స్వభావంలో కానీ దేవునికి ఇష్టమైనటువంటి యొక్క మనుషులుగా వాళ్ళు తీర్చి దేవుని ఎదుట మేము కలంకం లేని యొక్క బిడ్డలము, మత్సడావు లేని యొక్క బిడ్డలము అని చెప్పుకునేదానికి ఏమాత్రము ఆస్కారం ఉండదండి. ఎందుకంటే వారి యొక్క ఆలోచన భూ సంబంధమైనవి, వారి యొక్క
తలంపులు ఈ లోక సంబంధమైనవి. అందును బట్టి వారు మాట్లాడితే లోక సంబంధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడతారు. వాళ్ళు నోరు తెరిచిందంటే లోక సంబంధమైనటువంటి యొక్క రీతిగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు కనుక అవే మాటలు వస్తాయి. అదే మూర్ఖమైనటువంటి యొక్క మాటలు. అవి దేవునికి ఇష్టమైనటువంటివి కావండి. అటువంటి యొక్క స్థితిని ఎప్పుడైతే మనం మన జీవితంలో గమనించుకొనలేకపోయినట్లయితే మరి మన యొక్క జీవితం మరి దేవుని యొక్క పిల్లలుగా మార్చబడదు. మనకు ఒక మూర్ఖతనం అనేది మరి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని ఎలాగ చూస్తాం, దేవుని యొక్క ప్రేమను ఎలాగ చూస్తాం, దేవుని యొక్క మంచి ఎలాగ చూస్తాం, దేవుని యొక్క పరిశుద్ధతను ఎలాగ చూస్తాం. అందును బట్టి ఈ మూర్ఖతనం అనేటువంటి యొక్క స్వభావము దేవుని నమ్మినటువంటి యొక్క బిడ్డల్లో కలగకుండా చూసుకోవాలి. నేను మాట్లాడే ప్రతి మాట ఇతరులను బాధ పెట్టే రీతిగా, ఇతరులను ఏడిపించే రీతిగా నా మాటలు ఉండకూడదు. ఇతరు యొక్క హృదయం నొప్పి పడేటువంటి యొక్క స్థితిలో ఉండకూడదు అనేటువంటి మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు. అందుకనే ప్రభు బిడ్డలు ఆ మూర్ఖతనంగా ఉండకూడదు అంటాడు. అదే 4:24 చూస్తే, సామెతలు 4:24 చూస్తే మరి ఆయన అంటున్నాడు, మీరు అటువంటి యొక్క ఒక్కరి జనం మధ్య నుండి మీరు తొలగండి అంటున్నాడు. ఎందుకు ఆ ఒక్కరి జనం మధ్యలో మనం ఉండకూడదు అంటున్నాడు? ఆ ఒక్కరి యొక్క అది ఒక దురాత్మ. ఆ దురాత్మ మన యొక్క జీవితాలను పాడు చేస్తుందని చెప్పి ఆ జనులతో మీరు కలవకూడదు అంటాడు. ఆ జనుల యొక్క మధ్యలో మీరు ఏమాత్రము వారి యొక్క శాస్త్రంలో మీరు ఉండకూడదు. వారి మాటలు నేర్చుకోకూడదు. వారి నడవడిక నేర్చుకోకూడదు. వారి యొక్క తలంపులు, వారి యొక్క స్వాభావికములు ఏవి కూడా మీకు అంటకుండా చూసుకోవాలా అంటాడు. చదవమ్మా 4:24 సామెత. మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. ఏమంటున్నారు? మూర్ఖపు మాటలు మన నోటి నుండి ఏమాత్రము రాకూడదు అంటాడు. గమనించండి. మరి మన నోరు ఏమిటి? ఒక పరిశుద్ధమైన వచనమే మాట్లాడాలా? పరిశుద్ధమైనటువంటి యొక్క భాష్య మనం మాట్లాడాలి. పరిశుద్ధమైనటువంటి యొక్క వచనమే మనము నోటిలో నుండి మాట్లాడాలా అని ప్రభు సెలవిస్తున్నాడు. అటువంటి యొక్క నిరీక్షణ మన జీవితాలలో ఉండాలని అందుకనే అంటాడు. అటువంటి యొక్క మూర్ఖమైనటువంటి యొక్క మాటలు మన నోటిలోనే ఏమాత్రము కనబడకూడదు అంటాడు. ఇవి ఎప్పుడైతే మన దగ్గర కనబడతాయో మరి మన జీవితం దేవునికి దూరంగా ఉన్నామని మనం అనుకోవాలి. మూర్ఖమైన మాటలు మాట్లాడుతూ మేము దేవునిలో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాము అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుడు అంటున్నాడు, ఈ మూర్ఖమైనటువంటి ఈ జనం మధ్యలో మరి వారు నా పిల్లలు కావడానికి ఏమాత్రము ఆస్కారం లేదు అంటున్నారు. అందును బట్టి దేవుని పిల్లలుగా మనం మార్చబడాలంటే మన దగ్గర ఉన్నటువంటి యొక్క ఆ మూర్ఖతనం అనేది ఏమాత్రము లేకుండా చేసుకోవాలి. ఊరికనే మాట్లాడుతూ ఉంటాం, ఊరికనే కోపగించుకుంటూ ఉంటాం, ఊరికనే ఒకరి మీద పగబట్టుకుంటూ ఉంటాం, ఊరికనే ఒకరిని దేశిస్తూ ఉంటాం, ఊరికనే ఒకరిని మనము ఆడిపోసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మూర్ఖతనం కిందికే వస్తుందండి. అందును బట్టి మన యొక్క మాటలు, ప్రతి యొక్క మాటలు, మన యొక్క ప్రతి క్రియ దేవునికి తగినట్లుగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడే. కానీ మరి మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా ఉండి మనము దేవుని పిల్లలము అనేది ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. అందుకనే ఏమి మాట్లాడాలా, ఎలా ఉండాలా అన్నీ మనకు బైబిల్ బోధిస్తూ ఉందండి. అదే 8:8 మనం చూసినప్పుడు, సామెతలు 8:8 వచనంలో చూసినప్పుడు ఆయన మనకు ప్రతి ఒక్క విషయము ఆయన ఏ రీతిగా చెప్తా ఉన్నాడు అంటే, తాను తన యొక్క పిల్లలను ఏ రీతిగా పెంచాలనో ఆ పెంచేటువంటి యొక్క గుణగణాలన్నీ కూడా వారి యొక్క హృదయంలో ఏవి ఉండకూడదు, ఏవి ఉండాలా అనేది కూడా ప్రతి ఒక్క వాక్యంలో మనకు హెచ్చరిస్తున్నాడు. దీన్ని ముందర పెట్టుకొని, బైబిల్ను ముందర పెట్టుకొని మనము వాటిని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడి మన ఇష్టానుసారంగా మనం జీవించి ఒక్కరి జనముగా మనం మాట్లాడినట్లయితే, మూర్ఖతనంగా మాట్లాడినట్లయితే అది దేవునికి సంబంధమైనటువంటి యొక్క గుణగణాలు కావండి. అందుకనే ప్రభు చెప్తా ఉన్నాడు, అటువంటి యొక్క
ఆ మూర్ఖతనం ఎప్పుడైతే మన జీవితాలలో ఉంటుందో దేవుని యొక్క పిల్లల దగ్గర, మూర్ఖతనం అంటే దుర ఆలోచనలు, దుష్ట యొక్క స్వభావాలు, ఏదేదో మన యొక్క ఆలోచనలు వచ్చి మన యొక్క ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కడికొక్కడికో తీసుకొని పోయి లాస్ట్కు పగలు పెడుతుంది, ఒకరి మీద దేశం పెడుతుంది, ఒకరి మీద మరి అనేకమైనటువంటి కక్షలు పెట్టి అది ఒక మూర్ఖతనము అంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి యొక్క స్వభావమే నీ దగ్గర నా దగ్గర లేకుండా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. 8:8 చదువుదాం మనము. సామెతలు 8:8. మా నోటి మాటలన్నీ నీతి గలవినవి, వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. ఏమంటున్నాడు గమనించండి. దేవుని యొక్క పిల్లల దగ్గర ఏ మాటలు లేవంట? మూర్ఖతైనను కుటిలతైనను లేదంట. ఈ మూర్ఖతైనను కుటిలతైనను ఎప్పుడైతే మన జీవితాలలో ఉండి, మనం బైబిల్ తీసుకున్నా వ్యర్థమే కదా, మనం ప్రార్థనకు వచ్చినా కూడా ఏం ప్రయోజనం చెప్పండి? ఇవన్నీ మనకు పాపముగా మన దగ్గర ఉన్నాయి, ఇవి దోషముగా మన దగ్గర ఉన్నాయి. గనుక ఇటువంటి యొక్క లోభిత్వమైనటువంటి యొక్క గుణగణాలు మన జీవితంలో ఎప్పుడు కనపడకూడదండి. ఎప్పుడు మన యొక్క హృదయంలో కనపడకూడదు. మనలో ఎప్పుడు కూడా యథార్థమైనటువంటి యొక్క జీవితం, దేవునికి భయపడేటువంటి యొక్క జీవితం, ప్రతి కార్యములలో మనం దేవునికి చక్కగా నడుస్తున్నామా, చక్కగా దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అనేటువంటి యొక్క నిశ్చయత మన జీవితాలలో ఉండాలి. ఎప్పుడైతే మనలోనికి పాపం వచ్చిందంటే మూర్ఖతనంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం, మూర్ఖతనంగా ఏదేదో దురాలోచనలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇటువంటి యొక్క ఆలోచన ఎప్పుడైతే మన జీవితాలలోకి వచ్చిందనుకోండి, అప్పుడు మనము దేవునికి దూరం అయిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు, దేవునికి దూరం అయిపోయేటువంటి ఒక స్థితి నీ దగ్గర ఏముంది అంటే నీలో ఉన్న మూర్ఖతే. ఆ మూర్ఖత బయటికి కనపడదండి, ఇతరులకు ఏమీ కనపడదు. మనం మాట్లాడేది అర్థం కాదు, మనము జీవించేది అర్థం కాదు, మనం ఉండేది అర్థం కాదు. ఎప్పుడు మూర్ఖతనంగానే మనము జీవిస్తూ కనపడతా ఉంటాం. అందుకని ఈ మూర్ఖులతో మనకెందుకు అని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు. అలాగనే మన యొక్క మూర్ఖతనం ఎప్పుడు కూడా ఇతరులకి బాధ కలిగించేదిగా, ఇతరులని వేధించేదిగా కనబడకోకుండా చూసుకోవాలనే ఆయన మనల్ని ఈ దినమున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు యథార్థముగా ప్రవర్తించువారు ఏం చేస్తారంట? మరి మనకేముండాలా అంటాడు దేవుడు? యథార్థమైనటువంటి ఒక జీవితం. కుటిలమైనదంటే ముందర ఒక మాట, ఒక ఉద్దేశం పెట్టుకొని లోపల మాత్రము పైకి మాత్రము మనం ప్రేమిస్తూ ఉంటాం, పైకి దేవుణ్ణి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, పైకి మన స్నేహితులను ప్రేమిస్తూ ఉంటాం, కానీ లోపల మాత్రం చెడు బుద్ధి ఉంటుంది అన్నమాట. ఇదేనండి కుటిలతమైనటువంటి యొక్క జీవితం. మనము ఎప్పుడు చూసినా, ఏ సమయంలో చూసినా కూడా మన యొక్క హృదయంలో కానీ మన శరీరంలో కానీ ఎప్పుడు కూడా అటువంటి యొక్క కుటిలతమైనటువంటి యొక్క స్వభావము మనకు కనపడకూడదు. బయటికి మాత్రమే ప్రేమించడము, లోపల మాత్రం మనము ఏదో ఒక మనసు పెట్టుకొని, ఏదో ఒక కక్షలు పెట్టుకొని, ఏదో మనము సాధించలేని యొక్క స్థితి ఎవరి మీదనో చూపి బాధపడేది ఇదే మూర్ఖత్వము అంటారు. అందుకని వారి దగ్గర ఉన్న కోపం తీసి ఇతరులకు దాన్ని చూపుతూ ఉంటారన్నమాట. అది మూర్ఖత్వం. ఎక్కడో నీకు శ్రమ జరిగింది, ఎక్కడో నీకు బాధ జరిగింది, ఎక్కడో నీకు వేదన జరిగింది, ఆ వేదనను తీసుకొని వచ్చి మనం ఇంట్లో కోపడుతూ ఉంటాం, ఇంట్లో మరి అనేక రీతిగా చిరాకు పడుతూ ఉంటాం. ఇదేనండి మూర్ఖత్వము. ఈ మూర్ఖత్వం మన జీవితాలలో ఎప్పుడైతే ఉంటుందో మరి దేవునికి అది ఇష్టమైనది కాదు అంటాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడూ కనబడాల్సినది ఏమిటి అంటే యథార్థత. ఉండినా లేకపోయినా, మనకి ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా కూడా మన జీవితం యథార్థంగా ఉండాలా అంటాడు.
ఇతరులను బాధ పెట్టేటువంటి యొక్క మూర్ఖతనం మన మాటల వలన, మన క్రియల వలన, మన శాస్త్రాల వలన మన జీవితాన్ని మనం ఇతరులకు మూర్ఖతనంగా కనిపించినట్లయితే అది మరి దేవునికి దూరం అయిపోతుంది అని చెప్పేసి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఆయన అంటాడు, ఈ మూర్ఖతలో ఇంత యొక్క స్వభావాలు ఉన్నాయి గనుక ఈ మూర్ఖతను నీ దగ్గర లేకుండా చేసుకోవాలా అంటాడు. మూర్ఖత అంటే మన 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 యొక్క హృదయంలో ఏం ఆలోచన చేసుకుంటూ ఉంటాం గమనించండి. జీవిస్తున్నాం, ఈ జీవితాన్ని దాని పాపముగా ఆలోచన చేస్తూ ఉంటాం, దాని దుర్బుద్ధితో ఆలోచన చేస్తూ ఉంటాం, దుష్టత్వంతో ఆలోచన చేస్తూ ఉంటాం. అనేక రీతిగా ఈ యొక్క శరీరాన్ని, మనసును దాని పలు విధాలుగా దాన్ని తీసుకొని వచ్చి మూర్ఖత్వంలో జీవిస్తూ ఉంటాం. ఈ మూర్ఖత్వం అనేది ఎవ్వరికీ అర్థం కాదు. దేవునికి స్తోత్రం. తనలో తాను కుములుకుంటూ, తనలో తాను ఏడ్చుకుంటూ, తనలో తాను మరి ఎవ్వరికీ కనబడకోకుండా మరి తన మూర్ఖత్వంలోనే జీవించేది అదే మూర్ఖత్వము అంటారు. అందుకనే మరి లోకములో మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి విషయంలోనూ నీవు నాకు యథార్థమైనటువంటి యొక్క బిడ్డగా ఉండాలి అంటాడు. యథార్థత నీలో నేను చూడాలి అంటాడు. మనం యథార్థతను ఎప్పుడు చూడగలుగుతాం? గమనించండి ప్రియమైన వారులారా, ఎప్పుడు చూడగలుగుతాం? ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క మరి ప్రేమ ఎటువంటిది అంటే, మరి మంచిగా పెట్టినప్పుడు మంచిగా మనల్ని ప్రేమిస్తారు. కానీ మనం ఎప్పుడైతే ఆ ప్రేమ మన దగ్గర ఎప్పుడైతే లేకోకుండా ఉంటుందో వాళ్ళు దూరం అయిపోతారు. దేవునికి స్తోత్రం. అందుకని అటువంటిదే మరి మూర్ఖమైనటువంటి యొక్క ప్రేమ అంటాడు. ఆ ప్రేమ పైకి మాత్రమే అది ప్రేమిస్తుంది, కానీ లోపట మాత్రం అది ప్రేమ ఉండదు. గమనించండి, పైకి మాత్రమే మరి ఆ ప్రేమ, కానీ లోపట అయితే ఆ బాధ అనేది ఉంటుంది. అదే మూర్ఖతనము అంటాడు. అందుకనే ఆయన అంటాడు, అటువంటి యొక్క స్వభావం దేవుని పిల్లలకు ఎక్కడ కూడా కనపడకూడదు అంటాడు. ఎక్కడ చూసినా కూడా మరి ఆ గుణములో కనబడకూడదు అంటాడు. తినినా తినకపోయినా, ఉన్నా మరి లేకపోయినా మనం మాత్రం ఒకే మాట మీద, ఒకే బాటలో, ఒకే నిశ్చయతలో మనము జీవించాలని ప్రభు సెలవిస్తున్నాడే. కానీ ఏవేవో మనకు ధరించుకొని, ఏవేవో బాధలు ధరించుకొని, ఏవేవో ఆలోచన చేసుకొని మూర్ఖతనంగా ఇలాగ మాట్లాడాలి, మూర్ఖతనంగా అలాగ మాట్లాడాలి, మూర్ఖతనంగా ఇలాగ జీవించాలి, మూర్ఖతనంగా అలాగ జీవించాలి. అటువంటి యొక్క స్వభావాలన్నీ దేవునికి ఇష్టమైనది కావండి. గమనించండి, ఒకరు మనకు హాని కలిగించింటే మనం అదే హాని కలిగించాలా మనిషికి అనేదే మూర్ఖతనం. కనుక ఇటువంటి యొక్క గుణగణాలు ఎప్పుడైతే మన జీవితాలలో ఉంటాయో అది మూర్ఖతనం అండి. అందుకనే ఆయన అంటాడు, నీవు దేవునికి ఎప్పుడు చూసినా యథార్థమైనటువంటి యొక్క మనిషిగా కనబడాలా అంటాడు. యథార్థ స్థితిలోనే నువ్వు ఉండాలా అంటాడే. కానీ ఏ కుటిలత నీ దగ్గర, ఏ యొక్క మూర్ఖతనము నీ దగ్గర కనబడకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనక ఈ చివరి దినాలలో మనం ఉన్నాం. ఎటువంటి యొక్క చివరి దినాలలో ఈ దినమున అనేకమైనటువంటి యొక్క జనులకు స్వార్థం, అనేకమైనటువంటి యొక్క జనులకు సొంత బుద్ధి, అనేకమైనటువంటి యొక్క జనులకు డబ్బాష, అనేకమైనటువంటి యొక్క జనులకు మరి దేవుణ్ణి విడిచి వారు సుఖభోగములతో నిండాలి, నేనే బాగుండాలి అనేటువంటి యొక్క స్వభావము అది ఒక మూర్ఖతనమేనండి. గమనించండి, మనమేమనుకుంటాం, మా బతుకులు మేము బతుకుతున్నాం, మా స్థితి మేము చేస్తా ఉన్నాం, దీనికి ఏమి తప్పేముంది అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆయన ఏమంటున్నాడంటే అది తప్పు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, అదే సామెతలు 11వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినప్పుడు, 11-20వ వచనములో మనం చూసినప్పుడు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టలు. గమనించండి ప్రియమైన వారులారా, మన దగ్గర రెండిటిని మన దగ్గర పెట్టినాడు. ఒక మనిషిని పిలిచిన తర్వాత ఒక్క రీతిగానే ఉండమని ఆయన చెప్పలేదండి. ఆయన పాపము మన ఎదుట పెట్టినాడు,
దోషము మన ఎదుట పెట్టినాడు, మంచిని పెట్టినాడు, నీతిని పెట్టినాడు, నిజాయితీని పెట్టినాడు. ఈ వీటినన్నిటినీ కూడా పెట్టి నీకు ఏది మంచిది నా కుమారుడా, దాన్ని నువ్వు ఎన్నుకో. నీకు మూర్ఖమే మంచిదంటే మూర్ఖాన్ని ఎన్నుకో, నాకు దూరం అయిపోతావు. గమనించండి, కుటిలతను ఎన్నుకున్నావంటే దానినే ఎన్నుకో, దానిలోనే జీవించు అంటాడు. కానీ యథార్థతలో నీవు ఎన్నుకున్నట్లయితే యథార్థంగానే జీవించమంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి యొక్క యథార్థతను మనం కనుక్కోవాలండి. దేవునికి ఇష్టమైనటువంటి యొక్క ఏదైతే ఆయనకి ఇష్టమో వాటి కొరకే మనం పాగులాడాలి, వాటి కొరకే జీవించాలా, వాటి కొరకే మనము ఎదురు చూడాలి. కానీ మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారము మన యొక్క హృదయము తోచినట్లుగా మనము జీవించిన జీవితం దేవునికి అది మూర్ఖతనము అంటాడు. అందుకనే ఆయన అంటాడు, ఈ మూర్ఖతనం ఎప్పుడైతే మన జీవితాలలో వస్తుందో మరి మనం దేవుడికి సంబంధులం కాలేము. మరి ఎవరికి సంబంధులం అయిపోతాం? మరి గమనించండి, మనం సాతానుకు సంబంధులం అయిపోతాం, దేవుని యొక్క శత్రువుకు సంబంధులం అయిపోతాం మనం. అందుకని ఆ శత్రువు మరి మనము నీతిమంతులుగానే కనిపించినట్లుగానే అది చూపుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ కుటిలత కనబడేది కాదు, ఆ మూర్ఖతనము కనబడేది కాదు కనుక సాతానుడు అవి మనకి ఇచ్చి అవి పైకి చూసేదానికి ఏ యొక్క లోపం లేని రీతిగా ఆ సైతాను మనల్ని చిత్రీకరిస్తుంది, అలాగ పెంచుతుంది. అందును బట్టి ఎప్పుడు కూడా ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడా మూర్ఖతనం అనేది మన జీవితాలలో కనపడకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఆ మూర్ఖత మన యొక్క జీవితాలలో ఉంటే అది మన తరాలుగా ఉంటుంది అంటాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఎవరికైతే ఆ స్వభావం ఉందో ఆ స్వభావం కలిగినటువంటి యొక్క జనుల మధ్యలో నీవు సంచరించినట్లయితే ఆ దురాత్మ నీ మీదికి వస్తుంది, అది నిన్ను హత్తుకుని నిన్నేం చేస్తుంది అంటున్నాడు ఆయన, పాడు చేస్తుంది, మూర్ఖత్వానికి నడిపిస్తుంది, మరి కుటిలతకు నడిపిస్తుంది, యథార్థంగా నడిపించదు. వారి యొక్క ఆలోచనలో నువ్వు నడవద్దు, కోపపడేటువంటి వారి ఆలోచనలో నువ్వు నడవద్దు అంటాడు. మరి అనేకమైన కుటిలత్వము పైకి చూసినప్పుడు బాగా కనపడి లోపల కక్షలు పెట్టుకున్నటువంటి వారితో సహవాసం చేయొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. వీరు లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని మన అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇదేనండి కుటిలత. ఇటువంటి యొక్క గుణగణాలే మన జీవితాలలో ఎక్కడ కూడా కనబడకూడదు. అదే ప్రభు అంటున్నాడు. అది కనబడినప్పుడు వాళ్ళు నా పిల్లలు కారు అంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం, ఎంత ప్రార్థనకు వచ్చినా ఏం ప్రయోజనం? ఇటువంటి యొక్క గుణం మన జీవితాలలో ఉన్నట్లయితే అదే మన జీవితాన్ని ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది దేవునికి. ఎందుకు తెలుసా? మన హృదయము దేవునికి అంగీకారముగా అది కనిపించదు. దేవునికి ఏమాత్రము అది నువ్వు రా అని ఆహ్వానించదు. ఎందుకు అది ఆహ్వానించదు అంటే దానిలో కుటిలత ఉంది, దానిలో మూర్ఖత్వం ఉంది కనుక అది న్యాయమును ఎన్నడూ అది పరిశోధించదు, అది న్యాయముగా మాట్లాడదు, అది న్యాయమును ఏమాత్రము దగ్గరికి తీసుకురాదు. అందును బట్టి ఆ స్వభావం నుండి మనం విముక్తి పొందాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే సామెతలు 17:20 మనం చూసినప్పుడు 17:20 సామెతలు 17:20 సామెతలు 17:20 కుటిల వర్తనుడు ఏ మాత్రము వాడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడతాడు వాడు. గమనించండి, ఏ మాత్రము వాడు పడడు అంటున్నాడు. ఎందుకంటే ఎదుటివాణి చూసి అసూయపడతా ఉంటారు, ఎదుటివాణి చూసి కోపపడతా ఉంటారు, ఎదుటివాణి చూసి లోపలనే కుటిలత్వముగా ఏదేదో దురాలోచనలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఆశీర్వాదమే ఉండదంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు ఆయన? ఇటువంటి వారికి ఆశీర్వాదమే ఉండదు అంటాడు. కనుక ఆశీర్వాదము మన జీవితాలకు రావాలంటే మన దగ్గర ఏముండాలి? ఈ కుటిలత అనేది తొలగించి
యథార్థమైనటువంటి యొక్క గుణం ఉండాలి. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, మన స్వభావంలో కానీ, మన నడవడికల్లో కానీ ఏం కనపడాలి? దేవునికి యథార్థత కనపడాలి. ఒక మాట ఇప్పుడు చెప్పి రొంచేపులోకి తప్పిపోయేది అది కుటిలత. ఇప్పుడు అన్నీ చేస్తానని చెప్పి తర్వాత రేపు దినమున చేయకోకుండా ఉండేది ఇవన్నీ కూడా కుటిలతనే. ఇటువంటి యొక్క స్వభావాలు ఎప్పుడైతే మన జీవితాలలో ఉంటాయో మనము ఆశీర్వదింపబడలేమండి. దరిద్రత మనలో ఉంటుంది. మనం ఎప్పుడు ఏది చేసినా యథార్థంగా చేయాలి. మన మనసు యథార్థంగా ఉండాలి, మన శరీరము యథార్థంగా ఉండాలి, మన యొక్క ఇల్లు కూడా యథార్థంగా ఉండాలి. అన్ని విషయములలో దేవునికి ఇష్టమైనటువంటి ఒక బిడ్డలుగా మనము తీర్చబడినప్పుడే మనము నిజమైనటువంటి ఒక బిడ్డలము అంటాడు. ఆ నిజమైనటువంటి యథార్థత మన జీవితంలో లేనప్పుడు మరి మనం అందరము కూడా మూర్ఖతనంగా ఉంటామంటాడు. అందుకని ఆ మూర్ఖతనాన్ని మనము ఎక్కడికి చేర్చకూడదు అని ప్రభు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. దగ్గరికి చేర్చొద్దు, ఆ స్వభావాన్ని దగ్గరికి చేర్చొద్దు, ఆ మనిషిని కూడా దగ్గరికి చేర్చొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఆ మూర్ఖుని రోట్లో వేసి దంచినను ఏం పోదంట? వాని మూర్ఖతనము పోనే పోదంట. ఎందుకు చెప్పండి? అన్యాయస్తుని ఎంత చెప్పినా నీ అన్యాయపు నుండి విడిపింపబడు, నీ అన్యాయపు స్వభావం నుండి నువ్వు ఇక మీదట మానుకో అంటే అతను మానుకుంటాడా? చెప్పండి, ఏమాత్రము మానుకోడు. గమనించండి, పోతాను కానీ ఏం చేయను నేను ఆ స్వభావాన్ని నేను మానుకోను అంటాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి యొక్క స్వభావమే అంటే మూర్ఖతనం అనేది. గనుక మరి దేవుడు ఏమంటున్నాడు? ఆ మూర్ఖతనంలో నడిచేవాడిని నువ్వు ఎంత చెప్పినప్పటికీ కూడా తన మూర్ఖత ఏమాత్రము తొలగించుకోడు అంటాడు. యేసు ప్రభు యూదా ఇస్కరియోతుకు ఎన్నోసార్లు చెప్పింటాడు, నీవు చేసేటువంటి యొక్క తప్పితములు మరి దేవుని దృష్టిలో అంగీకారములు కావు గనుక వాటిని మాను అని చెప్పినాడు. కానీ యూదా ఇస్కరియోతు ఏ రోజు కూడా దేవుని యొక్క మాటలకు లెక్క చేయలేదండి. దేవుని యొక్క వాక్యానికి కేర్ చేయలేదండి. ఎప్పుడు కేర్ చేసినాడంటే గమనించండి, అతనికి ఎప్పుడైతే నేను చేసినటువంటి యొక్క పని అసత్యమైనది, అన్యాయమైనది, అక్రమైనది అని ఎప్పుడైతే అతనికి తెలిసిందో అప్పుడు కూడా పశ్చాత్తాప పడలే. అయ్యో నేను చేసినది చెడే అనుకుంటున్నాడు కానీ పశ్చాత్తాప పడలేదండి. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాప పడేదానికి దేవుడు కూడా అవకాశం ఇవ్వలే. ఎందుకంటే ఎన్నో దినాలు వాక్యము విని, ఎన్నో దినాలు దేవుడితో సంచరించి, ఎన్నో దినాలు దేవుని యొక్క దగ్గరనే ఉండి లాస్ట్కు చచ్చిపోయేటప్పుడు పశ్చాత్తాప పడితే వస్తుందా చెప్పండి? పదే ఎన్నోసార్లు చెప్పినాడు. ఎప్పుడు చెప్పుకోకుండా, ఎప్పుడు వాక్యం వినకుండా, ఎప్పుడు దేవుని ప్రార్థన చేయకోకుండా ఉండేటువంటి వారికి క్షమాపణ వస్తుందేమో కానీ దిన్నము ప్రార్థన చేసి, దిన్నము దేవుని వాక్యం విని, దిన్నము మనము బైబిల్ చదివిన వాళ్ళకి లాస్ట్కి వచ్చేసి క్షమాపణ రావాలంటే రాదు. ఎందుకంటే ప్రతిదినము బైబిల్ చదువుతున్నాం, ప్రతిదినము చూస్తున్నాం, ప్రతిదినము ఇది ఏది చేయకూడదు, ఏది చేయాలని మనకు చెప్తా ఉన్నాడు. కానీ మనము చేయకూడదనే కూడా వాటిని చేస్తూ ఉండి లాస్ట్ వచ్చేకల్లా సాగు బతుకుల మధ్యలోనికి వచ్చేలాగల్లా ప్రభువా నన్ను క్షమించంటే ఆయన ఎంత క్షమిస్తాడు? నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అదే సొలొమోను కూడా చేస్తా ఉన్నాడు. తన మూర్ఖత్వమును బట్టి కాలములో, మంచి కాలములో, యవ్వన కాలములో, ఆ కాలములో అతడు ఏం చేయలేదు? తన మనసు తిప్పుకొని దేవుని పక్క తిరగలేదు. కానీ అతడు ఎవరి పక్క ఉన్నాడు? తన యొక్క ఆలోచన ప్రకారమే ఉన్నాడు కానీ దేవుని పక్క తిరగలే. అందుకని అతడు ఏమైపోయినా లాస్ట్కి వచ్చేకల్లా ఏడుస్తూ ఉన్నాడు. ఈ ఆస్తి, ఇది అంతస్తు ఎక్కడికి పోతుందో అని చెప్పి ఏడుస్తాడు. ఇది కాదు మన స్వభావం. కాలం ఉండంగానే దిద్దుకోవాలి. అదే సామెతలు చెప్తా ఉన్నాడు. 19వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 19 1వ వచనం. సామెతలు, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించువాడు దరిద్రుడే శ్రేష్ఠుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు?
ఎంతో డబ్బులు పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడేవానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరిని అనుకుంటున్నాడు? 22వ వచనం చదువుదాం. 22వ వచనం. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయము. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. గమనించండి ప్రియమైన వారులారా, మనము అబద్ధం మీద అబద్ధం ఆడితే మరి ఏం ప్రయోజనం వచ్చేది చెప్పండి? మన ప్రార్థనకు ప్రయోజనం ఉందా? మన యొక్క భక్తికి ప్రయోజనం ఉందా? మనము దేవుడి పిల్లలమని చెప్పుకునేటువంటి యొక్క రీతిగా ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏంది లేదే. అందుకని ఆయన ఏమంటున్నాడు? అటువంటి యొక్క స్వభావం ఉండుట కంటే, అటువంటి అబద్ధం ఉండుట కంటే యథార్థంగా జీవించడమే మేలు అంటున్నాడు. ఆ యథార్థతలో మనం జీవించడానికి నిన్ను నన్ను ఒక దేవుని బిడ్డగా నిర్ణయించుకున్నాడు. అదే సామెతలు 28వ అధ్యాయము సామెతలు 6వ వచనం చదువుతాం. 28:6. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అంట. ఏమంటున్నాడు? వంచన అంటే మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, ఇతరులను కూల్చి, ఇతరులను పాడు చేసి దోంచుకునే దానికంటే యథార్థముగా ప్రవర్తించువాడు యథార్థముగా ప్రవర్తించే దరిద్రుడు అంటే వాడెవడు? న్యాయంగా జీవిస్తున్నాడు కనుక దరిద్రునిగా ఉంటాడు. అన్యాయంగా జీవించేవాడు మనం చూసినప్పుడు, బయట చూసినప్పుడు ఎట్లుంటారు చెప్పని చూద్దాం. వాడు మోసంతో, అన్యాయంతో పెద్ద బిల్డింగ్ కట్టింటాడు, కానీ ఆ దానితో సుఖంగా జీవిస్తూ ఉంటాడు. కానీ లాస్ట్ వచ్చేకల్లా అతని జీవితం ఏమైపోతుంది? భయంకరమైన స్థితిలో ఉంటుంది. అది కాదండి మనకు కావాల్సింది. 18వ వచనం చదువుదాం. 18వ వచనం. అదే 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు హఠాత్తుగా పడిపోతాడంట. దేవునికి స్తోత్రం. గమనించండి, యథార్థత మనలో జీవితంలో ఉంటే జీవితకాలం అంతా బతుకుతాం. ఎన్నాళ్ళైనా కూడా మనము ఆ దేవునితో ఉంటాం. ఈ యథార్థత అయితే ఎప్పుడైతే మన జీవితంలో లేకుండా ఉంటే మరణం వెంటాడుతుంటుంది, మూర్ఖతనమైన దురాత్మ వెంటాడుతూ ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి అది మనల్ని సమాధానంగా ఉండనివ్వదు, శాంతిగా ఉండనివ్వదు. అందుకనే మన యొక్క హృదయంలో యథార్థత కనపరుచుకోవాలా అని చెప్తాడు. ఆ యథార్థ కొరకే మనము ఈ యొక్క విశ్వాసంలోనికి వచ్చి దేవునిలో ఎదగాల అంటాడు. అదే యెషయా 59:8వ వచనంలో మనం చూసినప్పుడు మరి మన జీవితంలో ఉన్నటువంటి యొక్క ఈ దుష్ట స్వభావాన్ని తొలగించాలా, ఈ మూర్ఖత్వాన్ని మన దగ్గర లేకుండా తొలగించాలా, వాటిని తొలగించి దేవుని ఎదుట కలంకం లేని యొక్క బిడ్డలుగా మనము జీవించడానికి నిన్ను నన్ను దేవుని సన్నిధానానికి ఇచ్చినాం. చదువుదాం. యెషయా 59:8 వచనం. 59:8. శాంత వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడికలలో న్యాయమే కనబడదు. వారు తమ కొరకు వంకరి తోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందనే ఉండడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, వంకరి తోవలో ఉన్నవాడు వాడు యథార్థవంతుడును, నేను ప్రార్థన పరుడు, నేను ప్రార్థన చేస్తున్నానంటే వంకరితనం పోయిందా? వంకరితనం పోదు. వంకరితనం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, అన్యాయం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవునిలో ఉన్నాను, ఇది ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి ఆలోచన చేయండి. అందును బట్టి చివరి దినాల్లో మనం దేని బట్టి మనం జీవించాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థను బట్టి జీవించాలా అంటున్నాడు. దేవుని వాక్యం దీవించుగాక. ఆమేన్. మరి దేవునికి స్తోత్రం చేస్తాం.